సంక్రాంతి పండుగకు విశాఖ సాగర్ తీరం ప్రత్యేకంగా ముస్తాబవుతుంది. ఏయూ స్కూల్ గ్రౌండ్స్ లో పెద్ద పండుగ శోభను చాటి చెబుతూ భారీ పరిమాణంలో కొలువుదీరిన కొండపల్లి బొమ్మల స్వాగత ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖ ఎక్స్పో పేరుతో 2 నెలల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి చోడే పట్టాభిరాములు ప్రారంభించారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ మెప్పించే రీతిలో వినోద పరికరాలు సిద్ధం చేశారు. వాటిని విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దడంతో మరింత శోభ చేకూరింది. కాశ్మీర్ అందాలను తలపించే భారీ సెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు విశాఖ ఎక్స్పో ఒక కానుకగా అభివర్ణించారు. ఆర్థిక రాజధానిగా వినోద నగరంగా ఉన్న విశాఖలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ఇంకా జరగాలన్నారు. మెట్రో, రైల్వే జోన్, హైడ్రో ఎనర్జీ హబ్ వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంత భవిష్యత్తుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీరు సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే జలకన్యల షో, ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటుగా హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలతో గేటుని చాలా ఆకర్షణీయంగా, వినోదదాయకంగా, చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ, విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే విశాఖ నగరం మొదటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మన రాజధాని అమరావతి అయినప్పటికీ మన ఆర్థిక రాజధాని విశాఖ నగరం. మన విశాఖ నగరానికి ఇప్పటికే మెట్రోని మంజూరు చేశారు. నిన్న కాక మొన్న ప్రధాని మోదీ గారు వచ్చి రైల్వే జోన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే పూర్వ విశాఖకి గ్రీన్ హైడ్రో ఎనర్జీని కూడా 1,80,000 కోట్లతో, సుమారు 2.08 లక్షల కోట్లతో విభిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. అందుకే విశాఖ నగరాన్ని మనం ఆర్థిక నగరంగా పిలుస్తున్నాం. విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు, విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం. మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్కి కూడా, వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు. అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం. ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనపడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని, మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ ఎక్స్పో నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా విశాఖలో తాము నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తూ వస్తుందన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు ఏర్పాటు చేసిన ప్రదర్శన కూడా ప్రజలు ఆదరించాలని కోరారు. ఇక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా నిర్వహించాము. ఈసారి ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయూ గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాల్ని చిన్నారి పిల్లలకు అలరించే దానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా రేపటి నుంచి మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20కి పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల తినుబండారాలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ఈ ప్రదర్శనలో ఇది సుమారుగా ఈ ప్రదర్శన మీద 600 కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. పాపం ఎంతైనా మా అన్నగారికి, మా పట్టాభి గారు మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టుకునే దానికోసం. ఈసారి వారికి స్పెషల్గా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము.
యూనివర్సిటీ వీసీ గారు కానివ్వండి, అదేవిధంగా రిజిస్టర్ గారు కానివ్వండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే యాక్చువల్లీ ఈ గ్రౌండ్ని నేనే ప్రిపేర్ చేశాను. గత 15 సంవత్సరాల నాడు ఇది 150 అడుగులు ఎత్తుండేది, అందు మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు దీన్ని ఒక మంచి ప్లేస్గా ఇక్కడ మనం తీర్చడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఇక్కడ లోకల్ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సుమారుగా 350-400 మంది ఈ సుమారుగా ఇక్కడ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దాదాపుగా యూపీ నుంచి, బీహార్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి సుమారుగా 480 మంది ఈ కంపెనీకి పర్మనెంట్ స్టాఫ్ ఉండటం జరుగుతుంది. వీరందరూ కూడా ఈ కష్టంతో సుమారుగా 40 రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన ఎగ్జిబిషన్ ఈసారి మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది రేపు సాయంత్రం 5 గంటల నుంచే అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. కాగా సందర్శకులు కొండపల్లి బొమ్మల ప్రదర్శన చూసి పులకించిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను, పండుగ విశిష్టతను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. అది చాలా బాగుందండి. అందుకనే అసలు ఏముంది చూడటానికి వచ్చాము. ప్లస్ కాశ్మీర్ జలకన్య అని ఏదో పెట్టారు. సో జలకన్య మా పాపకు చూపిద్దామని తీసుకొని వచ్చాము. చూడాలి, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సెట్ చాలా బాగుందండి. మొత్తం మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఫెస్టివల్ ఫీల్ వస్తుంది ఆల్రెడీ. చాలా బాగుంది. ఎలా చేసుకోవాలనుకుంటున్నారు పండుగ ఈసారా? ఊరైతే వెళ్ళట్లేదు కాబట్టి ఇంటి దగ్గరే మా అపార్ట్మెంట్లో భోగిమంట అది వేస్తారు. సో విల్ ఎంజాయ్. పిండి వంటలు నాకు పెద్దగా రావండి. సో మోడర్న్గా వెళ్ళి కొనుక్కుంటాం మేము, రెడీమేడ్. అంతేనండి. వంటల వైజ్ అయితే నేను నేర్పించలేను కానీ సో ఇప్పుడు ఇదిగో ఫర్ సపోజ్ ఇలాంటివి అయినప్పుడు అట్లీస్ట్ మనం చూపించి మన కల్చర్ మన పల్లెటూరులో జరిగేటట్టు పండుగ ఇక్కడైతే జరగట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటివి చూపించి వాళ్ళకి కొంచెం ఆ ఫీల్ అది అన్న అట్లీస్ట్ తెప్పించడానికి ట్రై చేయడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఎందుకంటే ఇలాగా ఈ అంటే ఇదేంటి దాన్ని ఏమంటారు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అది పిల్లలకు తెలియదు కదా, ఎక్కడ చూడలేదు. సో ఒక పల్లెటూరు వాతావరణం లాగా, అందుకే వీళ్ళు విలేజెస్లో అవి చూడలేదు కదండి. సో వీళ్ళు ఎంజాయ్ చేస్తారని అనుకున్న ఈ బుల్లక్ కార్టు అది వాళ్ళకి తెలీదు. ఆ జనరేషన్ కాదు కదండి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ సంక్రాంతి అంటే ఈ లేటెస్ట్ అరిసెలు, పాకుండలు అవన్నీ తెలియదు వీళ్ళకి. సో అవన్నీ ఆ పండుగ మర్చిపోతున్నారు. అందుకనే మాకు రాపోయినా కుదర సెట్ అవ్వకపోయినా ఆర్డర్ ఇచ్చానే చేయిస్తామండి. అవునండి. అలాగే ఇలాగా అట్లీస్ట్ ఇలాగన్నా ఈ విధంగా అన్నా చేసి జనాలు అట్రాక్ట్ చేసినా పిల్లల కోసం చూపెడితే బాగుంటుంది, తెలుసుకుంటారని. ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఇక్కడ నాకు ఒక ఫేవరెట్ కలర్ ఉంటుంది, అది అంటే బ్లూ కలర్. అది ఇక్కడ కలర్స్ వైట్ కలర్, రెడ్, ఎల్లో, వైట్ ఉన్నాయి. బాగున్నాయి. సంక్రాంతి పండుగ బాగుంది ఇక్కడ. బాగుంది. ఎంజాయ్ చేస్తావా నువ్వు బాగా? అందరికి ఏంటంటే తింటావా పండుగ రోజు? స్వీట్స్ తింటావా? బూర్లు, బొబ్బట్లు, అరిసెలు. అందరికి హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి. చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి.